తీసుకుంటే మీ స్వగ్రామం ఎక్కడ మేడం? మీది మీ జిల్లా మీ సొంత జిల్లా ఏదంటారు అసలు? కర్నూలు అండి. యాక్చువల్లీ మా నాన్నగారు, మా అమ్మగారు, మా హస్బెండ్ అందరూ కర్నూలే. మా గ్రాండ్ ఫాదర్ గవర్నర్ దగ్గర జాబ్ చేసేవాళ్ళు. బై నేమ్ మేడం? రంగస్వామి అని. ఆయన ఇన్ 50s ఇట్ సెల్ఫ్ 1950sలోనే హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. అప్పటి నుంచి మా ఫాదర్ కూడా ఆయన ఎడ్యుకేషన్ హైదరాబాద్లోనే అయింది. మా ఫాదర్ది. ఫాదర్ నేమ్? మా ఫాదర్ మధుసూదన్ అండి. మా మదర్ మటుకు ఫ్రమ్ పత్తికొండ అండి. మా హస్బెండ్ కూడా పత్తికొండ. అంటే ఇట్స్ ఫ్యామిలీ రిలేషన్ మాది, మా హస్బెండ్ది. ఇట్స్ ఇంటర్నల్ మేనమామ అండి. ఓకే ఓకే, మేనమామ మరదలు అన్నమాట. అంటే మా మదర్ యంగర్ బ్రదర్, మై హస్బెండ్ మేనరికం అనమాట. అంటే మేనరికంగా చేసుకున్నారా, మామగారిని ఇష్టపడి చేసుకున్నారా? మాకు అప్పుడు అంత ఆలోచన లేవండి. చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ 18. మీ జిల్లాలో అట్లే భూమా నాగిరెడ్డి గారు, శోభమ్మ గారు కూడా బావ మరదలే. ఆమె కూడా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్నారు. అలాగే మీరు కూడా ఇష్టపడి చేసుకున్నారా ఏమనేది? ఇష్టం అంటే మా పేరెంట్స్ ఇష్టమే అండి. అలా అప్పుడు నాకు అంత ఐడియా అలా అంత లేదండి. అంటే భావం చేసుకోవాలంటే మీ భావలు ఏమన్నా భూమా నాగిరెడ్డి హీరో క్వాలిటీస్ ఏమైనా కనిపించాయేమో మీకు అప్పుడు? తర్వాత మీరు హైదరాబాద్కి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? నేను హైదరాబాద్లోనే నా ఎడ్యుకేషన్ అంతా నేను ఇక్కడే చదివా. అంటే పుట్టడం మటుకు పత్తికొండలో పుట్టానండి. బికాజ్ మా అమ్మమ్మ గారు ఊరు అక్కడ కాబట్టి. మా మదర్ ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ తల్లిగారింటికి వెళ్తారు డెలివరీస్కి, కాబట్టి నేను పుట్టడం అక్కడ పుట్టాను. బట్ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదే అండి. నేను అంటే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ హైదరాబాదే అండి. అంటే ఇప్పుడు మీరు మీ సిటిజన్షిప్ మళ్ళీ ఇండియానే అనుకుంటాము. అయితే మీ పౌరసత్వాన్ని అంటే రాష్ట్ర పరంగా తీసుకుంటే మీరు పౌరసత్వాన్ని ఏపీకి ఇస్తారా, తెలంగాణకి ఇస్తారా? రెండు నావే అండి. ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు మావే. మీరు ఆంధ్రాలో ఎంపీగా ఉన్నారు కదా, రెండు మీవే అని ఎలా అంటారు? అఫ్ కోర్స్, అంటే పుట్టినిల్లు మెట్టినిల్లు ఉంటే రెండు మనవే అంటాం కదా. ఆబ్వియస్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర ఇస్ లైక్ దట్ ఓన్లీ. ఆంధ్ర ఎంపీగా ప్రజాసేవ అంతా చేసేది ఆంధ్రాలో. అవునండి, ప్రజాసేవ చేస్తున్నాను. రాజకీయంగా అంటే పర్సనల్ లైఫ్ అనేది ఉండదంటారా? పర్సనల్ లైఫ్ ఉంటుంది, అంటే రాజకీయ లైఫ్ ఉంటుంది. అది కెరియర్, ఇది పర్సనల్. సో రెండు విధాలుగా పుట్టినిల్లు మెట్టినిల్లు అన్నప్పుడు రెండు మనవే అవుతాయి కదా. మీకెంతమంది సంతానం? నాకు ముగ్గురండి. ముగ్గురు? పాప, ఇద్దరు బాబులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాప బీటెక్ చేసి MBA చేసిందండి. తను మ్యారేజ్ అయింది. పాపకి ఇద్దరు పిల్లలు కూడా, మగ పిల్లలు. మా సన్-ఇన్-లా ఏమో ఈజ్ అ డాక్టర్. బాబు బీటెక్ కంప్లీట్ చేశాడు, బిజినెస్ జాయిన్ అయ్యాడండి. హీఈస్ హెల్పింగ్ హిస్ ఫాదర్. ఇప్పుడు నేను బిజినెస్ పరంగా ఆయనకి హెల్ప్ చేయలేకపోతున్నాను. బాబు కంప్లీట్గా హెల్ప్. చిన్న బాబు ఇంకా MS చేస్తున్నాడు, MS ఫైనాన్స్ చేస్తున్నాడండి, US లో ఉన్నాడు. అంటే మీకు ఒక మెరిడియన్ స్కూలే కాకుండా ఇతరత్ర వ్యాపారాలు అంటే మీకు కొన్ని టూరిజం హెరిటేజ్ హోటల్స్ కావచ్చు, భక్తి యాత్రి నివాస్ కావచ్చు, ఇలాంటి హోటల్స్ కూడా మీరు మెయింటైన్ చేస్తున్నారు. అంటే అన్ని బిజినెస్లు ఎలా చూస్తున్నారు? అన్ని బిజినెస్లో అంటే అండి, లైక్ మా హస్బెండ్ అంటే చాలా డైవర్సిఫై అయ్యాడనమాట బిజినెస్లో. వీఆర్ ఇంటూ డిఫరెంట్ వర్టికల్స్లో ఉండడం. కానీ అఫ్ కోర్స్ ఆల్ అన్నీ కూడా సర్వీస్ ఇండస్ట్రీ కాబట్టి వీ హ్యావ్ అ గుడ్ టీమ్. మా దగ్గర అంటే మేనేజర్స్ కానివ్వండి, మంచి టీం ఉన్నారు కాబట్టి మేనేజ్ చేసుకోవాలి. తొలి నుంచి మీ వారికి అంటే బిజినెస్ మీద, వ్యాపారాల మీద ఎక్కువ ఆలోచన ఉండేదా, లేక ఇక్కడికి వచ్చిన తర్వాతనే వ్యాపారాలు? ఆయన కూడా మా హస్బెండ్ వాళ్ళు కూడా, మా హస్బెండ్ అంటే మా అమ్మమ్మ గారు కూడా చాలా ఇయర్స్ బ్యాకే హైదరాబాద్కి వచ్చేసి సెటిల్ అయ్యారు ఇక్కడ. అంటే ఇక్కడ కూడా బిజినెస్ పెట్టుకున్నారు. ఈయన 7th స్టాండర్డ్ చదివేటప్పుడే హైదరాబాద్కి వచ్చేసారు. బ్రదర్ దగ్గర ఉండి చదువుకుంటూ, అలాగే బిజినెస్లో వాళ్ళకప్పుడు ఒక టెక్స్టైల్ షాప్ ఉండేది, గార్మెంట్ షాప్ ఉండేది. దాంట్లో హీ యూస్ టు హెల్ప్ హిజ్ బ్రదర్ అండ్ చదువుకునేవాడు. కానీ ఇంటర్ తర్వాత ఆయనకు కూడా చదువు పైన పెద్ద ఇంట్రెస్ట్ లేక బిజినెస్ పైన ఇంట్రెస్ట్ తోటి అప్పటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేశారండి. ఆల్మోస్ట్ 18 years ఉన్నప్పటి నుంచి ఆయన కూడా బిజినెస్ మొదలు పెట్టుకున్నారు. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.